తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అమృతధార అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 7 వినేద్దామండి. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు, చదివి వినిపించేది పద్మిని. కారు బ్రిడ్జి మీదుగా వస్తుంది. దూరంగా పొలాల గట్ల మీద వేసిన గోగుపూలు సాయంత్రపు గాలికి తలలోగుతూ ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అది శివాకి తనకి గల బాల్య స్మృతుల్లో భాగమే. ఇద్దరు పొలాల గట్ల వెంబడి పరిగెత్తి ఆ గోగు పూలని కోసేవారు. శివ వాటిని చేతితో కాగడాల్లాగా ఎత్తి పట్టుకుని పరిగెత్తుతూ గోంగూర పుల్లన, గోగుపూలు పచ్చన, శివ నల్లన, మను తెల్లన అనేవాడు తను. నీ పక్కన నిలబడితే నన్ను నలుపే అంటారు మరి అనేవాడు. మనోజ్ ఎన్నోసార్లు ఈ శివంగిపురం వచ్చాడు. కానీ ఈరోజు అనిపిస్తున్నట్టు కొత్తగా ఈ రోడ్డు, ఈ ఊరు ఎప్పుడూ ఇలా అనిపించలేదు. అతను వెళ్ళేసరికి 5 గంటలు కావస్తుంది. కారు హానర్ వినగానే రంగారావు బయటకొచ్చాడు. మనోజ్ని చూడగానే సంతోషంగా, వచ్చారా? మీకోసం అమూల్య భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తుంది, రండి రండి అంటూ ఆహ్వానించాడు. పర్వాలేదు, ఇప్పటికే ఆలస్యమైంది, అమూల్యని పిలవండి అన్నాడు మనోజ్. అలాగే అలాగే అంటూ ఆయన లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల్లో అమూల్య బయటకొచ్చింది. ఇంట్లో వాళ్ళంతా వెనకే వచ్చి వరండాలో నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. అమూల్య కారు దగ్గరగా వస్తున్నా కారులో కూర్చుని స్టీరింగ్ మీద చెయ్యేసి ఇటే చూస్తున్న మనోజ్ వైపు చూడలేదు. కారు దగ్గరికి వచ్చి వెనక సీటు వైపు వెళ్ళబోతుంటే మనోజ్ ముందు డోర్ తెరిచాడు. అమూల్య అతను చూపిన చొరవకి ఒక్క సెకను తటపటాయించింది. తర్వాత సంకోచం వదిలించుకున్న దానిలాగా వచ్చి ముందు సీట్లో కూర్చుని తనే డోర్ వేసింది. ఆ వేయడంలో కూడా ఎంతో సుతారం, ఆ కూర్చోవడంలో ఎంతో పొందిక. కారు బయలుదేరింది. మనోజ్కి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ అమూల్య కనిపిస్తుందా కనిపించదా అనే ఆందోళనే. కారులో ఇద్దరూ బయలుదేరేంత వరకు అమూల్యని ఎక్కడికి తీసుకువెళ్లాలా అనే ఆలోచనే రాలేదు. కారు వెళుతుంది. అతను మాట్లాడలేదు, ఆమె పలకరించలేదు. ఎవరికి వారే ఎదుటివారు మాట్లాడబోయే మాటల కోసం వేచి చూస్తున్న వారై నిరీక్షణ. కారు బ్రిడ్జి దగ్గరికి వచ్చింది. ఎదురుగా సాయం సంధ్యలో పొలాల నుంచి మేతకి వెళ్ళి తిరిగి వస్తున్న ఆవులు, గేదెలు గుంపుగా వస్తున్నాయి. అవి అన్నీ ఇటువైపే వచ్చేస్తే గాని కార్ బ్రిడ్జి మీద నుంచి అవతలి వైపుకి వెళ్ళదు. మనోజ్ కార్ని రోడ్డుకి కాస్త పక్కకి ఆపుచేశాడు. దూరంగా పొలాల గట్ల మీద గోగుపూలతో దోబూచులాడుతూ వస్తున్న గాలి, పశువులు గుంపుగా వస్తూ ఉండడంతో మేఘంలా లేస్తున్న దుమ్ము. మనోజ్ కార్ అద్దం ఎత్తేశాడు. పొద్దు బాగా వాలిపోయింది. గాలిలో చల్లదనం తేలి వస్తుంది. సూర్యుడు వెళ్ళిపోతూ ప్రకృతి మీద కెంజాయి రంగు గులాం చేసినట్టుగా వెళ్ళాడు. మనోజ్, అమూల్య చిత్తరువుల్లా అపరిచితుల్లా మౌనంగా కూర్చుండిపోయారు. మనోజ్ ఆలోచిస్తున్నాడు. అమూల్యతో సంభాషణగా మొదట ఏది ప్రారంభించాలి? శివ మరణం గురించి సానుభూతి వచనాలతోనా? తను అప్పుడు కలవలేకపోయినందుకు విచారం ప్రకటిస్తూనా? లేక అన్నిటికంటే ముందు అమూల్య మళ్ళీ తనని కలిసేందుకు ప్రయత్నం చేయకుండా ఇంతకాలం దూరంగా ఉన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేయడమా? ఎదురుగా వస్తున్న పశువుల మంద వెళ్ళిపోయింది. వాటి మెడలో మోగుతున్న చిరుగంటలు ఆ సాయం సంధ్యలో, ఆ నిశ్శబ్ద వాతావరణంలో తలుపు గదులు మూసేసిన జ్ఞాపకాల మందిరం ముందు నిలబడి ద్వారం తెరవమని మోగిస్తున్న గంటల చప్పుడులా ఉన్నాయి. 2.5 సంవత్సరాలు అనునిత్యం తన ఆలోచనలో తనని నిర్దాక్షిణ్యంగా వెంటాడిన అమూల్య ఈ క్షణంలో కంటికెదురుగా కనిపిస్తుంటే అడగడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏమీ తోచడం లేదు. ఎందువల్ల? ఏమైంది తనకి? మనసు ఇంత మూగబోయి ఉందేమిటి? కారు మళ్ళీ బయలుదేరింది. బ్రిడ్జి మీద నుంచి వస్తుంటే ఎదురుగా శివ సైకిల్ మీద వేగంగా వస్తున్నట్టే కళ్ళ ముందు జ్ఞాపకపు కదలిక. ఈ బ్రిడ్జి మీద నేను, శివ ఎన్నోసార్లు సైకిళ్ళ మీద పోటీ పడి వెళ్ళేవాళ్ళం అప్రయత్నంగా అన్నాడు మనోజ్. అమూల్య విని ఊరుకుంది. సమాధానం చెప్పలేదు. ఎక్కడికి వెళ్దాం అన్నాడతను. నాకు తెలియదు, అస్పష్టంగా ఉంది ఆ కంఠం. ఎదురుగా పావురాలపల్లి ఊరు మొదలవుతుంది. ఊరి ప్రారంభంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయ ప్రదేశం కనిపించింది. మనోజ్ కారు గుడి ఆవరణ ముందుకు తీసుకుని వచ్చి ఆపాడు. ఇక్కడ కాసేపు కూర్చుందాం అన్నాడు. అమూల్య మౌనంగా డోర్ తెరిచి దిగింది. మనోజ్ గడివైపు కాకుండా కుడివైపు ఉన్న చెరువు మెట్ల వైపు నడిచాడు. ఇద్దరు వచ్చి చెరువు మెట్ల మీద కూర్చున్నారు. క్షణంసేపు మళ్ళీ మౌనం. ఇద్దరు చెరువులో ఉన్న తామర పూలనే చూడడానికి వచ్చినట్లుగా కూర్చుండిపోయారు. ఐఎమ్ సారీ అమూల్య. మనోజ్ నోట్లో నుంచి అప్రయత్నంగా హృదయపూర్వకంగా వచ్చినాయి ఆ మాటలు. దేనికి? నీటివైపు చూస్తూ అంది. శివ పోయిన తర్వాత నేను నీతో మాట్లాడలేకపోయాను.
దానికి నేను ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాను. అమూల్య మాట్లాడలేదు. కాసేపు ఆగి మనోజ్ మళ్ళీ అన్నాడు, నేను నీకు చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పాలి. మొట్టమొదట ఈ ప్రశ్నకి జవాబు చెప్పు. అసలు ఈ పెళ్లి చూపుల తతంగం ఏమిటి? అమూల్య ఒడిలో ఉన్న చేతుల వైపు చూసుకుంది. మళ్ళీ తలెత్తి నీళ్ల వైపు దూరంగా చూస్తుంది. మనోజ్ కంఠం చిరు ఆగ్రహంగా పలికింది, నేను కేవలం నిన్ను చూడాలని, కలుసుకోవాలని, మాట్లాడాలని ఊరుకున్నాను. ఇది నిజంగా నా ఓర్పుకి పరీక్ష అయ్యింది. నిజం చెప్పు. బామ్మ పెద్దది, ఆవిడకి నువ్వెవరో తెలీదు. కానీ నువ్వు నువ్వు ఈ తతంగం. అలా అనకండి. వారిస్తున్నట్టుగా చేయి ఎద్దపోయి మధ్యలోనే చేయి కిందకు దించేసింది. దయించి తతంగం అని మాత్రం అనకండి అంది. మరి దాన్ని ఏమనమంటావు? మనసును వేధించే సమస్యలకి మరో పరిష్కారం అనుకోవచ్చు. అంటే? అతను తల తిప్పి అమూల్య వైపు చూశాడు. జీవితంలో అనుకోని మలుపులు ఎదురైనప్పుడు మనిషి బ్రతికి తీరాలి అంటే ఇష్టాలతో సంబంధం లేకుండా ఏదో మార్గంలో ఆశ్రయం కోరుకోవడం సహజం. మీ బామ్మగారు నా ఫ్రెండ్ సుచిత్ర పెళ్లిలో నన్ను చూశారు. మొదట్లో అప్పుడు ఆవిడెవరో నాకు తెలియదు. నాతో చాలా అభిమానంగా మాట్లాడేవారు. నేను మర్యాదగానే మాట్లాడాను. నాకు అసలు నిజంగా ఆవిడంటే చాలా గౌరవం ఏర్పడింది. ఎందుకంటే మామూలు ఆడవాళ్లలో కనిపించని చొరవ, ధైర్యం నాకు ఆవిడలో కనిపించాయి. పెళ్లిలో ఎంతోమంది మగవాళ్ళు, పెద్దలు, చిన్నలు అందరి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా నమస్కరించి పలకరించడం నేను చూశాను. అప్పుడు మా బాబాయ్ చెప్పగా ఆవిడ ఎవరో తెలిసింది. నేను ఆవిడికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాను. కానీ ఆవిడకి నేను నచ్చానట. ఈ పెళ్లి సంబంధం వచ్చింది. పిన్ని బాబాయ్ ఆవిడకి నేను నచ్చడం నా అదృష్టం అన్నారు. ఆవిడ నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లారు. మీ గదిలో శివ మీరు ఉన్న ఫోటోలో మిమ్మల్ని చూపించారు. శివ పోయిన సంగతి చెప్పారు. ఆ క్షణంలో ఆవిడకి నేనెవరో చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ చెప్పే సాహసం లేకపోయింది. పెళ్లి మాటలు జరగడం ప్రారంభించాయి. నా ఇష్టం తెలుసుకోమని బాబాయ్కి చెప్పారు. బాబాయి నన్ను అడిగాడు. నేను అంగీకారం తెలిపాను. నాకు మీరెవరో తెలిసి కూడా నేను ఈ పని చేశాను. అమూల్య, మనోజ్ ఆవేశంగా అన్నాడు. మీరు ఈ విషయం వినగానే నా గురించి ఎలా అనుకుంటారో నాకు బాగా తెలుసు. కానీ నాకు వేరే గత్యంతరం లేదు. శివ చాలాసార్లు చెప్పాడు తనకి ఏదైనా అయితే నన్ను మీ దగ్గరగా వెళ్ళిపోమని. అంటే ఏమిటి నీ ఉద్దేశం? శివకి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాడని ముందే తెలుసా? అమూల్య క్షణం ఆగి అంది. యాక్సిడెంట్ అని ఎప్పుడూ అనలేదు. తన జీవితాన్ని ప్రమాదం వెంటాడుతుందని మాత్రం ఎప్పుడూ అనేవాడు. ఏదైనా అయితే తను అప్పచెప్పిన పనులు ఆగకుండా జరిగిపోయేలాగా, ఏ సమస్య లేకుండా నేను జాగ్రత్త పడాలని నాకు బోధించేవాడు. అప్పచెప్పిన పనులా? ఏమిటవి? అమూల్య మాట్లాడలేదు. ఆ మౌనం చూస్తుంటే అతనికి చిరాకు రెట్టింపు అవుతుంది. చెప్పకూడని రహస్య వ్యవహారాలా? అతని కంఠంలో వ్యంగ్యం ప్రతిధ్వనించింది. ఒడిలో ఉన్న చేతుల వైపు చూస్తున్న అమూల్యని ఈ వ్యంగ్యం కట్టేసినట్టు, ఆ బాధని నిలవరించుకుంటున్నట్టుగా తల ఎత్తింది. ధైర్యంగా చెరువులో నీటి వైపు చూస్తూ, అవును, అది మా ఇద్దరి అంతరంగిక విషయం అంది. ఆ చెప్పడంలో ఏమాత్రం మొహమాటం లేదు. ఓహో, మనోజ్ అమూల్య వైపు నుంచి తల తిప్పేసుకున్నాడు. మరుక్షణం వెంటనే చెప్పేయాలనిపించింది. ఓకే అమూల్య, మనం ఇలా కలవడం చాలా ఆనందం. శివ పోయిన తర్వాత నిన్ను అనునయించలేదే అన్న బాధ ఈ రోజుతో విముక్తయింది. నీకేదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా సరే తప్పకుండారా. నేను చేయగలిగిన సాయం అంతా చేస్తాను. శివ విల్లు ద్వారా నువ్వు నా డబ్బుకి వారసురాలు అయ్యావు. లాయర్ల ద్వారా మాట్లాడు. మరి నేను వెళ్తాను. అమూల్య అతనికి అవకాశం ఇవ్వకుండా తొట్రుపాటు లేని స్వరంతో చెబుతుంది. నేను కొన్ని పనులు నిర్వర్తించాలంటే మొట్టమొదట నేను సురక్షితంగా ఉండాలి. నాకు ఆ రక్షణ మీ దగ్గర కంటే ఈ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదనిపిస్తుంది. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. రక్షణ? ఎవరి నుంచి? నీ మీద కక్ష ఎవరికుంది? ఎందుకుంటుంది? అతని స్వరం చాలించు ఈ కథలు అన్నట్టుగా ఉంది. అతని స్వరం చాలించు ఈ కథలు అన్నట్టుగా ఉంది. నాకు తెలీదు. ఈ 2.5 సంవత్సరాలలో నేను 4-5 సార్లు చావుకి గురి కాబోయి అదృష్టవశాత్తు బయటపడ్డాను. నాకు అండగా నిలిచేవారెవ్వరూ నాకు లేరు. నేను క్షేమంగా బతికి ఉండాలని నేను అనుకోవడం కూడా అది నా కోసం కాదు, శివ కోసం. మనోజ్ చాలా కొత్త విషయం వింటున్నట్టుగా, దాని పూర్వపరాలు ఏమై ఉంటాయా అని అంచనా వేస్తున్నట్టుగా మళ్ళీ తల తిప్పి నిశితంగా అమూల్య వంకే చూస్తున్నాడు. అమూల్య బాగా చిక్కింది. చిక్కిన ముఖంలో ఈ 2.5 సంవత్సరాలు ఆ అమ్మాయి సుఖంగా గడపలేదని మాత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. నేను నీతో పెళ్లికి ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు?
అమూల్య వెంటనే ఏం మాట్లాడలేదు. నిటారుగా కూర్చుంది. అలాగే చెరువు వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పుడప్పుడే చెరువు మీద పైకి వస్తున్న చంద్రకాంతిలో ఆ ముఖంలో అవమానం దిగమింగుతున్న సహనం కనిపిస్తుంది. లేదు, ఆ సందేహం నాకు మొదటి నుంచి ఉంది. ఇది కేవలం ఒకరు ఒప్పుకున్నంత మాత్రాన జరగదని నాకు తెలుసు. కానీ ఇది శివది. తనకి ఏదైనా అయితే ఒక్క మిమ్మల్ని తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తన గురించి చెప్పడం కానీ ఎవరినైనా కలవడం కానీ చెయ్యొద్దని గట్టిగా వాగ్దానం చేయించుకున్నాడు. ఏమిటి ఈ హెచ్చరికలు? శివాకి తను చనిపోతానని ముందే తెలుసా? తెలుసు. మనోజ్ చకితుడైనట్టు చూశాడు. ఏమిటిది? శివ ఒక్కసారి మాట వరుసకి కూడా తన దగ్గర ఇలాంటి భయం కానీ సందేహం కానీ ఎప్పుడూ చేయలేదే. అంటే తను అమూల్య అంత దగ్గర వ్యక్తి కాదన్నమాటేగా. మనోజ్ అమూల్యని నిశ్చితంగా చూస్తూ అడిగాడు. అట్లా అయితే నువ్వు చెప్పిందే నిజమైతే నువ్వు శివ పోయిన వెంటనే నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? అతని స్వరం నిలదీస్తున్నట్లుగా ఉంది. అమూల్య వెంటనే జవాబు చెప్పలేదు. తర్వాత అంది, 2 సంవత్సరాలు నేనుగా బ్రతకగలనేమోనని ప్రయత్నించాను. శక్తికి మించి పోరాడాను. కానీ నా వల్ల కాలేదు. మీ దగ్గరికి రాక తప్పలేదు. అమూల్య గొంతులోకి ఏదో అడ్డుపడ్డట్టే ఆగిపోయింది. తనని తాను నిగ్రహించుకుని దించుకున్న తల ఎత్తి శూన్యంలోకి చూస్తూ చెప్పింది, దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్. నేను బ్రతకలేను. చావంటే నాకు భయం లేదు. కానీ ఒక ఆడపిల్లగా భయపడేవి చాలా ఉన్నాయి. ఆ మాట చెప్పేటప్పుడు ఆ కంఠంలో నిస్సహాయత్వం, శరీరంలో జల్దరింపు, కళ్ళల్లో రాబోయే నీళ్లని మునిపంటితో పెదవిని నొక్కిపట్టి నిగ్రహించుకోవడం అమూల్య చెబుతున్న మాటలో అబద్ధం లేదని మనోజ్కి తెలియజేస్తూనే ఉన్నాయి. అమూల్య ఇన్నాళ్ళు ఇబ్బందుల్లో గడిపిందా? అవి ఎలాంటివి? గండం అంటే అమూల్య చెప్పడమా మానడమా అన్న సందేహంలో ఉన్నట్టు క్షణం ఆగింది. తరువాత చెప్పసాగింది. ఒకసారి సాయంత్రం ట్యూషన్ చెప్పి రాత్రి 8 గంటలకి ఇంటికి వస్తుంటే ఆటోలో వెంబడించిన ఇద్దరు రిక్షా ఆటకాయించి రిక్షాలో నుంచి లాగి ఆటోలో బలవంతంగా ఎక్కించబోతుంటే వాళ్ళని రక్కి కొరికి ఎలాగో తప్పించుకుని పరిగెత్తి ఎదురింటి తలుపులు బాది వాళ్ళ ఇంట్లో దూరి తలుపులు మూసుకున్నాను. ఆ ఇంటాయన నాకు సహాయంగా బయటకు వచ్చేసరికి వాళ్ళు పారిపోయారు. ఇంకోసారి ఇంట్లో నిద్రపోతుంటే అర్ధరాత్రి కిటికీ కట్టెల్లో ఎలా అంటుకున్నాయో. ఇల్లంతా మంటలు. తలుపులు తీయబోతే బయట గడియలు వేసున్నాయి. అరిచి అరిచి గొంతు పోయినట్టు పిలిస్తే పక్కిళ్లలో నిద్రపోతున్న వాళ్ళు వచ్చి తలుపులు తీసే లోపల నా చీరకి నిప్పంటుకుంది. ఆ భయం నన్ను చాలా రోజులు నిద్రపోనీయలేదు. తర్వాత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఒకసారి వార్డెన్, నీ కోసం విజిటర్ వచ్చాడు అంటే వెళ్ళాను. అతనెవరో నాకు తెలియదు. నమస్తే అంటూనే నా మీద పోయడానికి జేబులో నుంచి సీసా తీశాడు. నేను మెరుపులా తలుపు పక్కకి వెళ్ళిపోయాను. అది యాసిడ్. వార్డెన్ వచ్చేసరికి వెళ్ళిపోయాడు. నేను ఎన్నో చోట్లకి అడ్రస్లు మార్చినా ఎలా తెలిసేదో. నా పేరిట చంపేస్తానని, మా చేతుల్లో నీ చావు రాసుందని ఇంగ్లీష్లో టైప్ చేసిన బెదిరింపు ఉత్తరాలు వచ్చేవి. నేను ఎవరికి ఎందుకు పగో నాకు తెలియలేదు. ఒకసారి పోలీసులకి రిపోర్ట్ చేశాను. తర్వాత వారు అడిగే ప్రశ్నలు ఎప్పుడంటే అప్పుడు నా రక్షణ అంటూ రావడం చూసి భయం వేసింది. నాకు ప్రమాదాలు ఎదురవుతున్నా అవేం లేవని, ఇప్పుడు బాగానే ఉందని, నేను చేసిన రిపోర్టు ఉపసంహరించుకుంటున్నానని రాసిచ్చేశాను. ఈ 2.5 సంవత్సరాల్లో నేను బెంగళూరు, మెడ్రాసు, పూనా, కంచి, పాండిచ్చేరి ఇలా ఎన్ని ఊళ్ళో మారాను. నేను మారిన 4-5 నెలలు బాగానే ఉండేది. మళ్ళీ వాళ్ళకి నా అడ్రస్ ఎలా తెలిసేదో. నా మీద దాడి ప్రారంభమయ్యేది. నా జీవితం నిలకడ లేకుండా ఒక పరుగు పందెంలాగా తయారయ్యింది. మనోజ్ నోటమాట రానట్టు నిశ్చేష్టుడైనట్టుగా చూస్తున్నాడు. అమూల్య సంఘటనలు చెబుతున్నప్పుడు వింటుండగా ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు తను తీసుకున్నాడో తనకే తెలియదు. అమూల్య చెయ్యి మనోజ్ 2 చేతుల్లో ఉంది. ఇంత జరిగినా నీకు ఒక్కసారి కూడా నేను గుర్తు రాలేదా? అతని కంఠంలో బాధ, ఆవేశం, ఆగ్రహం పోటీ పడుతున్నాయి. అమూల్య కళ్ళు తుడుచుకుంటూ తల తిప్పింది. గుర్తుకొచ్చారు. ఒక్కసారి కాదు, దాదాపు ప్రతిరోజు. మీ దగ్గరికి రాకుండా, మీ సాయం కోరకుండా నా అంతటా నేను బ్రతకడానికి ఎంతో ప్రయత్నించాను. ఒకసారి చాలా భయం వేసింది. వెంటనే వచ్చి నన్ను తీసుకుని వెళ్ళమని ఉత్తరం రాశాను. అప్పుడు మా ఇంట్లో పని మనిషి టిక్ 20 కలిపింది. వాంతులతో చావు బ్రతుకయ్యి పక్కింటి వారి దయతో హాస్పిటల్లో చేరి బ్రతికి బయటపడ్డాను. పని మనిషి బారిపోయింది, దొరకలేదు. అప్పుడు చాలా నీరసంగా ప్రాణం పోతుందేమో అన్నంత భయంగా ఉత్తరం రాశాను. కానీ ఉత్తరం పోస్ట్ చేయనే లేదు. 4 రోజులు కళ్ళు తెరవలేనంత జ్వరం.
తర్వాత తగ్గింది. ఉత్తరం పోస్టు చేయలేదని మర్చిపోయిన నేను మీ రాక కోసం చూసి చూసి రాలేదని నిరాశ చెందాను, బాధపడ్డాను. పూర్తిగా తగ్గిన తర్వాత ఒకసారి పుస్తకాలు సర్దుతుంటే ఉత్తరం అక్కడే పుస్తకంలో ఉండిపోయింది. తగ్గిన తర్వాత పోస్ట్ చేయాలనిపించలేదు, చించేశాను. ఇదంతా చెప్పి మీ దగ్గర ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఉందామనుకున్నాను. కానీ మీరు నమ్మరేమోనని భయం. నన్ను ఎప్పుడైనా ఏ పని మీదైనా ఎక్కడికైనా పంపించేస్తే అప్పుడేం చేయాలి? అందుకే ఒకరి మీద ఆధారపడే కంటే నా క్షేమం నేను చేసుకుంటే నయం కదా అనుకున్నాను. శివ చెప్పిన పనిలో నేను నిర్వర్తించడం మీకు ఇష్టం లేదని నన్ను శాసిస్తే అదో సందేహం. దూరంగా ఉంటే కనీసం గౌరవం అయినా ఉంటుంది అనుకున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. నాకు ఇంకే మార్గం తోచక ఈ అభిప్రాయానికి వచ్చాను. అమూల్య, ఈ పెళ్ళంటూ జరిగితే తరువాత మాత్రం ఆ పనుల గురించి అంగీకరించకపోవచ్చునేమోగా. ఆ సందేహం రాలేదా నీకు? వచ్చింది. అందుకే నేను ముందే మీ దగ్గర మాట తీసుకుంటాను. ఏమని? నా స్వవిషయాలు అన్న వాటిల్లో మీరు సంజాయిషి అడగకూడదు. మీరేమాత్రం జోక్యం చేసుకోకూడదు, పెత్తనం చూపించకూడదు, శాసించను కూడదు. నేను ఒప్పుకోకపోతే? ముందు ఒప్పుకోకపోతే ఈ పెళ్లి జరగదు. పెళ్ళైన తర్వాత ఒప్పుకోకపోతే ఆ పెళ్ళి నిలవదు. భేష్, ఇన్ని నిర్ణయాలు చేసుకుని నాతో మాట్లాడడానికి వచ్చావా? ఇవి నా స్వనిర్ణయాలు కావు, నా కర్తవ్య నిర్వహణ కోసం నేను తీసుకుంటున్న జాగ్రత్తలు. మనోజ్ అమూల్య చెయ్యి మెల్లగా వదిలేశాడు. నీ ఆంక్షలు, ఈ షరతులు సరిపడవు. ఈ పెళ్లి కాకుండా ఇంకేదైనా మార్గం చెప్పు. మీరు చెప్పండి, నాకేం తోచడం లేదు. ఆ మార్గం ఏదైనా సరే. నన్ను మీరు కానీ, మీ బామ్మగారు కానీ, మీకు తెలిసిన మరెవరు కానీ నన్ను దూరంగా పంపడానికి వీల్లేనిదై ఉండాలి. మనోజ్ నిస్సహాయంగా చూశాడు, మౌనంగా ఉండిపోయాడు. అమూల్య తర్వాత మాట్లాడలేదు. జవాబు చెప్పాల్సిన బాధ్యత అతనిదే అన్నట్టుగా కూర్చుంది. మనోజ్ తల తిప్పి అమూల్య వైపు చూశాడు. అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. నేను ఈ పెళ్ళి నాకు అంగీకారం కాదు అంటే ఏం చేస్తావు? అడిగాడు. రేపే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుంటాను. ఆ జవాబులో తడబాటు లేదు, స్థిరమైన నిర్ణయంలాగా ఉంది. ఈ అమ్మాయి అన్నంత పని చేస్తుంది, అందులో సందేహం లేదు. అమూల్య, ఒక్క మాట చెప్పు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఎంతసేపు శివ గురించే చెప్తున్నావు. నీ గురించి ఆలోచించావా? ఈ పెళ్లికి ఒప్పుకుని నీ జీవితాన్ని పణంగా పెట్టడం లేదా? మీకు తెలియదేమో, నేను శివకి చాలా రుణపడున్నాను. శివ శివ, ఎంతసేపు శివ. నేను అడుగుతున్నది నీ గురించి. పెళ్ళైన తర్వాత బాధపడవని నమ్మకం ఏమిటి? మీకు నా గురించి తెలీదు. నాకెవరైనా ఉపకారం చేస్తే జీవితంలో మేలు ఎప్పుడూ మర్చిపోను. నా వల్ల వారికి ఆనందం కలగాలనే తాపత్రయపడతాను. అంటే ఈ పెళ్లి జరగడం నేను నీకు ఉపకారం చేయడమా? అమూల్య అవునన్నట్టు వెంటనే తల ఊపింది. నేనెందుకు చేయాలి? ఆగ్రహాన్ని అదిమి పెడుతున్న స్వరంతో అన్నాడు మనోజ్. శివ కోసం. మీరు నేను మాటిమాటికి శివ అంటున్నానన్నారు. అలా అనడం నాకు ఆశ్చర్యంగా ఉంది. శివ కోసం కాకపోతే నేను ఇక్కడికి రాను, మీతో మాట్లాడను. నాకు అవసరం లేదు. ఆ అమ్మాయి మాటలు సూటిగా ఉన్నాయి. వాటిలో నిజాయితీ, నిర్మోహమాటం అతన్ని విచలితుడిని చేస్తుంది. వాటిల్లో నిర్భీతి అతన్ని ఆకట్టుకుంటుంది కూడా. అమూల్య రోషంగా బాధగా అంది. శివ గురించి మీరు ఇలా అనడం చాలా ఆశ్చర్యంగా బాధగా ఉంది. శివకి మీరంటే ప్రాణం. ఎప్పుడూ మీ గురించే చెప్పేవాడు. ఎంత చెప్పేవాడంటే నాకు మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని. అమూల్య హఠాత్తుగా ఆగిపోయింది. అమూల్య కళ్ళు చప్పున నలకబడినట్లు వేగంగా తుడుచుకుంది. దయించి ఎప్పుడూ శివని నా ముందు ఏమీ అనకండి ప్లీజ్. మీకంటే శివ మనుషుల్ని బాగా అర్థం చేసుకోగలడు. నేను ఈ పెళ్లి చూపులకి అంగీకరించే ముందు ఎంత ఆలోచించానో, ఎంత బాధపడ్డానో ఆ దేవుడికే తెలుసు. ఇది అంత తేలికైన విషయమని మీరు అనుకుంటే. అమూల్య మాట పూర్తి చేయకముందే ఆగిపోయింది. కింద పెదవిని మునిపంటితో నొక్కి పెట్టింది. ఐఆమ్ సారీ, రియల్లీ సారీ. మనోజ్ క్షమాపణగా అంటూ, మన ముందున్న సమస్య ఎంత జటిలమైనదో నీకు అర్థం కావడం లేదు అన్నాడు. నాకు బాగా అర్థమైంది. మీరు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా నా పట్ల నమ్మకంతో, శివ పట్ల ప్రేమతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అంతా తేలికవుతుంది. నేను మిమ్మల్ని అర్థించేది ఒక్కటే, ఈ పెళ్లి కానీ నాకొక వేరే మార్గం కానీ లేదు. నేను నిశ్చింతగా ఉండాలి. అలా ఉంటే తప్ప నేను శివ ఆదేశించిన పనిలో నిర్వర్తించలేను. నేను ఈ మార్గం ఎందుకు ఎన్నుకున్నానంటే, బామ్మకు నేనంటే అభిమానం చూపించడంతో నాకు సగం సులభమైంది. ఆవిడ నీడలో నన్ను ఉండమన్నా నాకు చాలు. ఈ పెళ్లి జరిగినా నేను మీ జీవితానికి ఏమీ అడ్డురాను. బామ్మగారి దగ్గర ఉంటూ నా పనులు నేను చేసుకుంటాను.
మీరెవ్వరికీ నేను ఎలాంటి సమస్య తీసుకురాను. మీ ఇంటి గౌరవానికి భంగం కలిగించే పనులు ఏమీ చేయను. నేను మీ ఇంట్లో ఏ అధికారము కోరను. అతను మౌనంగా అప్రయత్నంగా మళ్ళీ అమూల్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ చెయ్యి మంచులో నుంచి తీసినంత చల్లగా ఉంది. అతను ఆలోచిస్తున్నాడు. పెళ్లిని గురించి అతనికి ఎప్పుడూ పెద్దగా ఆశలు లేవు. ఒక రకంగా అమూల్యను చేసుకుంటే బామ్మ ఎంత సంతోషపడుతుందో మాత్రం బాగా తెలుసు. మరో రకంగా అమూల్య క్షేమం కూడా అతనికి చాలా ముఖ్యమే. ఇంతసేపు జరిగిన ఈ సంభాషణలో అమూల్య మనసు ఏమిటో అతనికి బాగానే అర్థమైంది. అమూల్య దీన్ని ఒక పెళ్లిగా కంటే శివ ఆదేశించిన కర్తవ్యం సులభంగా నిర్వర్తించే ఒక మార్గంగా మాత్రమే, అదే ప్రధాన లక్ష్యంగా భావిస్తుంది. ఈ పెళ్లి జరగాలని లేదు, జరిగినా తనకి నష్టం కూడా ఏమీ లేదు. అమూల్య చెప్పిన ప్రమాదాలు గుర్తుకొస్తుంటే శరీరం జల్దరిస్తుంది. థ్యాంక్ గాడ్, అమూల్య ఎప్పటికైనా ఈ విధంగానైనా క్షేమంగా తన దగ్గరకు వచ్చింది. ఇప్పుడికి తను సంశయించకూడదు. 4 రోజుల తర్వాత అమూల్య మనసు మార్చుకున్నా తనకి ఆశ్చర్యం లేదు. అమూల్యలాగానే తను కూడా. ఈ పెళ్ళి తన కోసం కాదు, శివ కోసం. శివకిష్టమైన అమూల్య సురక్షితంగా ఉండడం కోసం. శివ ఆస్తి అతను ఆదేశించిన పనులు సక్రమంగా నెరవేర్చడానికి, అమూల్యకి సహకరించడం కోసం. తన నీడలో ఉండి అమూల్య తనకిష్టమైన పనులు ప్రశాంతంగా చేసుకోవడం కంటే ఈ ప్రపంచంలో తనకి ఇంకేం కావాలి? ఇటు శివకి ఇష్టమైన అమ్మాయిని ఆదుకోగలిగానని తృప్తి, అటు బామ్మకి ఆనందం కలిగిస్తున్నాననే సంతృప్తి. అటు శివ, ఇటు బామ్మ తనకి ఎంతో ఇష్టమైన ఇద్దరికి న్యాయం చేకూర్చగలిగాననే సంతోషం తనకి కలిగే అవకాశం అమూల్య కలగజేస్తుంది. దీనికి తనకి అభ్యంతరమేముంది? సందేహం మాత్రం ఎందుకు? అమూల్య నిర్ణయమే తన నిర్ణయం కూడా అయినందువలన నష్టం ఏమీ లేదు. పెళ్లి పట్ల తనకెప్పుడూ పెద్ద ఆశలు లేవు. మనోజ్కి చాలాసేపటి నుంచి అమూల్య చేయి తన చేతిలో పట్టుకున్నట్టుగా గుర్తుకొచ్చింది. మెల్లగా, అతి మెల్లగా వదిలేశాడు. కారు దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయబోతూ అడిగాడు, నేను నీతో మాట్లాడాలి అనే ఈ అవకాశం తీసుకోకుండా ఉంటే ఏం చేసేదానివి? బామ్మగారిని అడిగి నేనే తీసుకునేదాన్ని. అమూల్య ఖచ్చితంగా చెప్పిన తీరికి అతనికి నవ్వొచ్చేసింది. అమూల్య చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుంది. మనోజ్ కార్ స్టార్ట్ చేశాడు. తల తిప్పి చూస్తూ అన్నాడు, మనం ఇక్కడ ఇంతసేపు మాట్లాడుకున్నాం. నా అభిప్రాయం ఏమిటో నీకు చెప్పకుండానే మనం వెళ్ళిపోతున్నాం. పర్వాలేదు, నాకు ఆదృత లేదు. నాకు మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. నా మనసులో అనిపించిన ఆదృత అంతా మీకు చెప్పేశాను. ఇక చేయాల్సింది మీరే. మీ నిర్ణయం ఏదైనా సరే, ఏమాత్రం బాధపడను. నేను ఇక్కడికి వచ్చే ముందే నా మనసు దిటవు చేసుకుని వచ్చాను. మనోజ్ సమాధానం చెప్పలేనట్టుగా చేసింది ఆ జవాబు. కారు బయలుదేరింది. వెన్నెల బాగా వచ్చేసింది. పల్లెటూరు రాత్రి 8 గంటలకే నిశ్శబ్దంగా అయిపోతుంది. అప్పుడే ఇంటి వరండాలో మంచాల మీద పక్కలు సర్దుకుంటున్నారు కొంతమంది. అమూల్య మౌనంగా ఉంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అడిగాడు. ఏం లేదు. నాకు తెలుసు, ఇదే శివ అయితే ఇంతసేపు ఇన్ని సంజాయిషీలు అవసరం లేకుండా వెంటనే ఊ అనేవాడు అనుకుంటున్నావు, అవునా? అమూల్య లేదన్నట్టు తల తిప్పింది. అలా ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే మీరు శివ కాదు కదా. అంటే మీరు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. శివ ఎదుటివారి గురించి ఆలోచిస్తాడు, అంతే. అతను వెనక్కి అనుకున్నాడు. అతనికి నవ్వొచ్చింది, కోపమూ వచ్చింది. అమూల్యని మాటల్లో గెలవడం కష్టమే. మనోజ్కి ఆ రోజు శివ, అమూల్య తన బజార్కి వెళ్ళినప్పటికే తన మనసు పొందిన అనుభవమే గుర్తుకొస్తుంది. ఆ రోజు అమూల్య తలలో సన్నజాజి పరిమళం, ఈరోజు తెల్ల గులాబీ సుమధుర సువాసన లీలగా వస్తుంది. అతని మనసు అమూల్యని చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఎందుకో చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపించసాగింది. ఒక పెద్ద ఆందోళన, ఇన్నాళ్ల నుంచి అతని ఆంతర్యంలో గుదిబండలాగా వేధిస్తున్న బాధ తీరిపోయినట్టుంది. హాయి అది. అతను తల తిప్పి చూశాడు. అమూల్య దీర్ఘాలోచనలో ఉంది. అతను చూసిన, గమనించినంత పరధ్యాసగా ఉంది. ఆమె ఆంతర్యంలో ఏం ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయో. కారు పెద్దింటి ముందుకొచ్చి ఆగింది. మనోజ్ హారన్ మోగిస్తుంటే అమూల్య ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా పెద్ద గేటు బార్లా తెరుచుకుంది. అమూల్య చూసింది. ఎక్కడికొచ్చారు? ఇది బాబాయ్ ఇల్లు కాదే. మరి క్షణంలో అమూల్యకి ఆ ఇల్లు తెలిసిపోయింది. ఇదేమిటి ఇక్కడికొచ్చారు? ఇది మనోజ్ వాళ్ళ ఇల్లు. వెంకటి గేటు తలుపులు తెరిచేశాడు. మనోజ్ కార్ లోపలికి తీసుకొచ్చి ఆపు చేసి డోర్ తెరుస్తున్న వెంకటితో, వెంకటి, బామ్మ ఏం చేస్తుంది అన్నాడు. ఇప్పటి వరకు ఈ వరండాలో కూర్చుని మీకోసం చూశారండి. ఇంత క్రితమే చాలా తలనొప్పి వచ్చేసింది, నన్నెవరూ మాట్లాడించకండి అంటూ వెళ్ళి పడుకున్నారండి. తలనొప్పి వచ్చింది? మనోజ్ టైం చూసుకున్నాడు.
పాపం చాలాసేపటి నుంచి ఎదురు చూసుంటుంది. అమూల్య కారులో కూర్చుంది, దిగలేదు. మనోజ్ డోర్ తెరుస్తూ అన్నాడు, రామూల్య, ఇది నీకు తెలిసినిల్లే, ఒకసారి వచ్చావుగా, బామ్మ చెప్పింది అన్నాడు. అమూల్య కారులో నుంచి దిగుతుంటే వెంకటి సంబరంగా రయ్యని పరిగెత్తాడు. మనోజ్ అమూల్యని ఇంట్లోకి తీసుకొచ్చాడు. సోఫా చూపిస్తూ కూర్చో అన్నాడు. బామా అంటూ లోపలికెళ్ళాడు. అమూల్య కూర్చుంది. మనోజ్ చెప్పకుండా ఇక్కడికి తీసుకురావడం చకితురాలైనట్టే చూస్తుంది. వెంకటి చెప్పినట్టున్నాడు. దుర్గా పనిచేస్తున్నదల్లా చేతులు కొంగుతో తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చింది. అమూల్యని చూడగానే, నమస్కారం అమ్మా, బాగున్నారా అమ్మాయి గారు అంది. అమూల్య తలూపింది. అమ్మాయి గారు మంచినీళ్ళు తాగుతారో ఏం కావాలో అడుగు. దుర్గని తొందర పెట్టేస్తున్నాడు వెంకటి. అడిగేదేమిటి, తెచ్చేస్తా. దుర్గ గబగబా వెళుతుంటే వెంకటి కూడా వెంటే వెళ్ళాడు. అమూల్య హాలుని చూస్తుంది. శివ ఎన్నిసార్లు ఇంటికి గురించి చెప్పాడో, కానీ అంత చెప్పిన అతను స్వయంగా తీసుకురాగలేకపోయాడు. ఒంటరిగానే రావడం జరిగింది. తను కలలో కూడా అనుకోని సంఘటన ఎదుర్కొంటుంది. లోపల పడక గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. బామ్మా, పడుకున్నావా? లైట్ వేయకురా, తలనొప్పి, చస్తున్నాను. అప్పుడనగా వెళ్ళి ఇప్పుడా రావడం? నువ్వు అసలు శివంగిపురం వెళ్ళావా? అమూల్యతో మాట్లాడావా? మధ్యలోనే ఆ కుర్రాళ్ళు లాక్కుపోయారా? నన్ను ఇన్ని గంటల నుంచి మభ్యపెట్టి చంపేశావు. బామ్మ, ఎవరొచ్చారో ఒకసారి వచ్చి చూడు అన్నాడు. నేనెవరిని చూడనురా, నువ్వు వచ్చావని తెలిసిందే. చందాలంటూ, పుస్తకాలు కొనాలి అంటూ, కాలేజీ సంగతి అంటూ అందరూ తయారవుతున్నారు. ఒక్క నిమిషం నిన్ను ఊపిరాడనియ్యరు. ఒక్కసారి రా బామ్మ, నాకు తలనొప్పిగా ఉందన్నానా? పోతుందిగా, రా. రమ్మంటుంటే అతను బలవంతంగా లేవదీసి చేయి పట్టుకుని హాల్లోకి లాక్కొచ్చినట్టుగా తీసుకొచ్చాడు. ఆవిడ దుమదుమలాడుతున్న ముఖంతో వచ్చింది. ఎవరొచ్చారో చూడు అన్నాడు. అప్పటికి ఆవిడని చూడగానే అమూల్య లేచి నిలబడింది. ఏమిట్రా? విసుగ్గా తలెత్తిన ఆవిడ ఆశ్చర్యంగా అవాక్కైనట్టుగా చూసింది. మరుక్షణం గుప్పడంత సంతోషంతో ముఖం కలకల్లాడిపోయింది. అమూల్య గబాల్లా దగ్గరకొచ్చింది. నువ్వొచ్చావా అమ్మా? ఇదేమిట్రా, మాట మాత్రం చెప్పలేదు. మనోజ్ వైపు కినుకుగా చూసింది. ఆవిడ తలనొప్పి ఎగిరిపోయింది. ఉత్సాహంగా, ఇదిగో దుర్గా, దుర్గా అంటూ కేకలు పెట్టింది. రామ్మా, కూర్చో అంటూ అమూల్య భుజాల చుట్టూ చెయ్యేసి సోఫా దగ్గరికి తీసుకెళ్తూ, మా వాడు ఇంతసేపు రాకపోతే అసలు నీ దగ్గరికి రాలేదేమో అని సందేహపడుతున్నాను. ఇంతకీ మాట్లాడా? ఆవిడ కంఠంలో ఆతృత ఉంది. అమూల్య తల ఊపింది. ఏమన్నాడు? అమూల్య సమాధానం చెప్పలేదు. మనోజ్ అన్నాడు, బామ్మ, నిజంగా నువ్వు చాలా పెద్దదానివైపోయావు. వయసు పైపడ్డ లక్షణాలు వచ్చేస్తున్నాయి. గ్రహింపు జ్ఞానం తగ్గిపోతుంది. ఇంతకీ ఏమన్నావో చెప్పు. పెళ్ళికి ఒప్పుకున్నావా లేదా? ఏమిటి బామ్మ, ఒప్పుకోకపోతే ఇంటికి ఎందుకు తీసుకొస్తాను చెప్పు చిరునవ్వుతో అన్నాడు. అతను అనుకున్నది, ఆశించినదే అయ్యింది. ఆవిడ ముఖంలో సంతోషం ఉవ్వెత్తు కెరటంలాగా వచ్చేసింది. ఆవిడ మనోజ్ అన్న ఈ మాట వినగానే ఒక్క ఉదుటున అమూల్య భుజాలు చుట్టూ చెయ్యేసి అలా పట్టుకునే మనోజ్ దగ్గరికి వచ్చేసింది. అతన్ని కూడా మరో చేత్తో దగ్గరికి తీసుకుంటూ, నిజంగానా మను? నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నువ్వు నువ్వు ఈ పెళ్ళి ఒప్పుకున్నావా? ఆవిడ కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసాయి. ఆవిడ కళ్ళల్లో నీళ్లు చూస్తే ఆవిడ ఎంత ఆదృతపడుతుందో అర్థమవుతుంది. తన బామ్మని ఇంతసేపు సస్పెన్స్లో పెట్టడం న్యాయం కాదేమోని అనిపించింది. ఆవిడ సంతోషం చూస్తుంటే అతనికి కూడా సంతోషం వెల్లువలాగా వచ్చేసింది. ఆ కుటుంబంలో ఒక సమస్య పట్ల అందరూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు జరిగిన అనుబంధపు ఆనందం అది. ఆవిడ అమూల్యని అపురూపమైన వరంలాగా ఈ సంతోషాన్ని మాయమవకుండా చూసుకోమన్నట్టుగా నుదుటి మీద చప్పున ముద్దు పెట్టుకుంది. ఆవిడకి మాటలే కరువైపోయినాయి. దాని అతి కష్టం మీద వాటిని అధిగమిస్తూ, మను, నిజమే కదూ ఇది అంది. నిజంగానే బామ్మ, కానీ ఇంకోటి కూడా చెబుతున్నాను. నువ్వు ఆర్భాటంగా అందరినీ పిలవాలి అంటూ లగ్నం అంటూ ఆలస్యం చేయకు. మళ్ళీ నా అభిప్రాయం మారొచ్చు. ఇక మాట్లాడుకో. ఆవిడ చప్పున అతని నోరుని చేత్తో గట్టిగా మూసేసింది. అమూల్య తలెత్తింది. ముఖంలో ఆశ్చర్యానందాలు కనిపిస్తున్నాయి. ఆవిడ అంటుంది, నేను ఆలస్యం చేస్తానా? చూడమ్మా ఎలా అంటున్నాడో. ఎప్పుడెప్పుడు వీడి నోటి నుంచి ఆ కబురు వింటానా అని నేను తప్పిస్తుంటే, వెంకటి ఇంట్లో లడ్డూలు పట్టుకురా చప్పున అంటూ అరిచింది. మరి నిమిషంలో వెంకటి పళ్ళెం నిండా లడ్డూలు పట్టుకుని బయటకు వచ్చేశాడు. బామ్మగారు లడ్డు ఒకటి తీసి చెరిసగం చేసి అమూల్య చేత తినిపించింది. మను కూడా తినిపిస్తుంటే
మనోజ్ ఆవిడ చేతిలోంచి తీసి ఆవిడ నోట్లో పెట్టాడు. తను నువ్వు కూడా నాకు పెట్టమ్మా చిన్నపిల్లలాగా అడిగింది. మనోజ్ చేయి చాచాడు. అమూల్య అతని చేతిలో లడ్డూ ముక్కను తీసి ఆవిడ నోట్లోకి అందించింది. ఇంతలో రుక్మిణమ్మ గారు మనోజ్ వచ్చాడా అంటూ జగన్నాథం గారు లోపలికొచ్చాడు. ఆయన వెంట 5 పెద్ద మనుషులున్నారు. ఆయన హాల్లో ఉన్న ఈ ముగ్గురిని అర్థం కానట్టు చూశారు. ఎన్నడూ లేనిది చిన్నపిల్లలా నవ్వేస్తూ వాళ్ళని చూసి ఆవిడ చిరాకు పడనే లేదు. రండి రండి, మా మనోజ్కి పెళ్లి సెటిల్ అయింది ఈరోజే. ఇదిగో మా మనోజ్కి కాబోయే భార్య అమూల్య అంటూ అమూల్యని చూపించింది. చూపిస్తూనే అమూల్య ఎంతో అపురూపమైనట్టు మరింత దగ్గరకు తీసుకుంది. నిజంగానా అన్నాడాయన. ఒరే వెంకటి, ఆ పళ్ళెం ఇలా పట్టుకురా అని లడ్డూలు వారందరికీ పంచిపెడుతూ ఈ శుభవార్త మీకే మొదట చెబుతున్నాను అంది. అరెరే నిజంగానా? సరిగ్గా సమయానికి వచ్చామన్నమాట. మీ సంతోషం పంచుకుంటూ మా నోరు తీపి చేసుకుంటున్నాము. ఈ శుభ సమయంలో మీరు లైబ్రరీకి చందా ఇవ్వాలి అన్నారు వాళ్ళు. రామ్మా ఇలారా, మనం పైకి వెళ్దాం. నువ్వు నా దగ్గర కాసేపు కూర్చుందో గాని. రుక్మిణమ్మగారు అమూల్యని చేపట్టుకుని మేడ మీదున్న మనోజ్ గదిలోకి తీసుకుని వెళ్ళింది. అరగంట తర్వాత మనోజ్ వచ్చిన వాళ్లతో మాట్లాడి పంపేసి పైన తన గదిలోకి తిరిగి వచ్చేసరికి బామ్మగారు అతని మంచం మీద అమూల్యని పక్కన కూర్చోబెట్టుకుని శివాని, రాధత్తయ్య అమ్మ నాన్నని చిన్నప్పటి నుంచి ఉన్న కుటుంబ ఫోటోల ఆల్బం చూపిస్తూ చెబుతుంది. శివ మను ఇద్దరూ ఒక వయసు వాళ్లే. శివ మను కంటే 10 నెలలు పెద్ద. కాస్త రంగు తక్కువ కానీ బాగానే ఉండేవాడు. ఏం చేస్తాం, దురదృష్టం. ఇంత చిన్న వయసులోనే దేవుడు వాడిని తీసుకుపోయాడు అంటుంది బాధగా. మనోజ్ గదిలోకి అడుగుపెట్టగానే అమూల్య తలెత్తింది. బామ్మగారు చెబుతున్న మాటలు విని ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. బామ్మ, చాలా పొద్దుపోయింది, నేను అమూల్యని దించొస్తాను అన్నాడు. చాలే, ఇంత టైం అయిన తర్వాత నువ్వు తీసుకువెళ్ళడం మర్యాద కాదు. వెంకటతో మన డ్రైవర్ పాండుని రమ్మని కబురు చేశాను, వచ్చాడు. నేను అమూల్యని తీసుకుని వెళ్ళి దించి ఈ మంచి మాట వాళ్ళ బాబాయ్ చెవిన కూడా వేసొస్తాను అంది. మనోజ్ చిరునవ్వుతో ఊరుకున్నాడు. బామ్మ పద్ధతే అంత. ఆవిడికి ఏ మనిషి మీదైనా అభిమానం కలిగిందంటే ఇక వాళ్ళకి రాజమర్యాదలు జరగాల్సిందే. అమూల్య ఇక్కడ భోజనం చేయకూడదట, కానీ భోజనం కంటే ఎక్కువైన పలహారం పళ్ళు తినొచ్చట, ప్లేట్లు చెబుతున్నాయి. రుక్మిణమ్మగారు బయలుదేరింది. వెళ్లే ముందు అమూల్య అతని వైపు తిరిగింది. మనోజ్ అమూల్యనే చూస్తున్నాడు. అమూల్య కళ్ళల్లో దేవుడు ముందే అంజలి ఘటించేసినట్టుగా భక్తి, కృతజ్ఞతాభావం. ఆ చూపు చిత్రంగా ఒక క్షణం అతని గుండె లై తప్పినట్టుగా అనిపించింది. వెళ్ళమ్మా, వాడికి చెప్పిరా అంటూ బామ్మగారు ముందుగా గడప దాటి బయటికి వెళ్ళిపోయింది. మనోజ్ నిలబడిన చోటనే ఉన్నాడు. అమూల్య అతని దగ్గరకొచ్చింది. థ్యాంక్ యూ అస్పష్టంగా అంది. ఈ రోజు నుంచి నిశ్చింతగా నిద్రపోతావా అప్రయత్నంగా అన్నాడు. అమూల్యని తీసుకుని రుక్మిణమ్మగారు వెళ్ళిపోయింది. దుర్గా, వెంకటి స్వీట్స్ తీసుకుని వెంట వెళ్లారు. మనోజ్ కిటికీ దగ్గర నిలబడి కారు వెళ్లే వరకు చూశాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అతను వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అక్కడ అమూల్య తలలో నుంచి రాలిన గులాబీ రేకులు పడున్నాయి. వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. అతని మనసు అనిర్వచనీయమైన భావంతో దిమ్మెరపోయినట్టుగా ఉంది. తన ప్రమేయం లేనట్టుగా ఈరోజు కలలో కూడా ఊహించలేనట్టుగా ఈ సంఘటన జరిగిపోయింది. అతను దిండు మీద పెట్టిన ఆల్బం తీసుకుని శివ తను ఉన్న ఫోటో, శివ తన భుజం చుట్టూ చేతులు వేసి ఉన్న ఫోటో చూశాడు. శివాని చూస్తూ అనుకున్నాడు, శివ, ఏమిటి విచిత్రం? నువ్వు చేసుకోవాలి అనుకున్న అమూల్య నా భార్య కాబోతుంది. దీన్ని ఏమనుకోవాలి? ఇది దేవుని లిఖితం, అంతేనా ఇది? వెంటనే అతనికి శివ ఒకసారి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు కూడా ఫోటోలో నుంచి శివ అదే చెబుతున్నట్టుగా ఉంది. మనం ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల అనుబంధమైనా, వాళ్ళు భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ, శత్రువులు కానీ, తల్లి పిల్లలైనా, ఎవరైనా చివరికి ఇరుగు పొరుగు, యజమాని సేవకులు రుణానుబంధం ఉంటేనే కలిసి ఉండే అనుబంధం ఏర్పడుతుందని నమ్ముతాను. కలతపడకు మను, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే. అమూల్య నీ దగ్గరుంటే నాకంటే సంతోషించేవారెవ్వరూ ఉండరు. మనోజ్ హైదరాబాద్ రాగానే బామ్మ ఎన్నిక చేసిన వధువుగా తను అమూల్యని వివాహం చేసుకుంటున్నానని చెప్పగానే షణ్ముగం గారు, ఆనందరావు గారు, వెంకటేశ్వర్ల గారు చాలా ఆనందించారు. దయానిధి, ఇదెలా సంభవం అయింది? నేను నమ్మలేకపోతున్నానన్నాడు. ఇప్పుడే ఆ ముకుందరావుకి చెబుతాను అంటూ ఫోన్ చేశాడు. వెంకటేశ్వర్ల గారు ఏమన్నాడాయన అన్నాడు ఆత్రంగా. తెలివిగలగాడు, ఇలాంటిదేదో చేస్తాడని నేను అనుకుంటూనే ఉన్నాను అన్నాడు. ఆయన కూరలు తీసిన పాములా ఉన్నాడు అన్నాడు దయానిధి.
అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. వారిని వేధిస్తున్న సమస్యకి ఇలాంటి పరిష్కారం దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు. అందరూ ఆనందంగా మనోజ్ని అభినందించారు. అమృతధార 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.